పట్టణానికి చెందిన లింగంపల్లి శ్రీను, సుజాత దంపతుల కూతురు లింగంపల్లి శృతి ఇటీవలే రాష్ట్ర ఎంబీబీఎస్ కోట కౌన్సిలింగ్లో జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు, జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ వారి నివాసానికి వెళ్లి ప్రోత్సాహకంగా విద్యార్థిని శృతిని శాలువా పూలమాలతో సన్మానం చేసి జ్ఞాపికని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శృతి మాట్లాడుతూ వైద్య వృత్తిలో సీటు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు చదువు నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. నా వంతు పేదలకు వైద్య సేవలు అందిస్తానని అన్నారు. పట్వారి తులసి కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. నీట్ స్టేట్ ఫలితాల్లో మొదటి విడత కౌన్సిలింగ్లో శృతి గారు అయితే వారి యొక్క సుజాత మరియు శ్రీని గారి యొక్క కూతురు ఎంబీబీఎస్ సీట్ పొందడం అనేది సందర్భంగా మేము వారి నివాసానికి వెళ్ళి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మీరు మా పాఠశాలలో చదివిన మా విద్యార్థిని కాబట్టి ప్రోత్సాహకంగా వారికి సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో ఉత్తమ డాక్టర్స్గా మన సమాజానికి సేవలు అందించాలని తెలుపుతున్నాను. ఇలాంటి విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడంలో వారి యొక్క కృషి పట్టుదల ఎంతో ఉంటుంది కాబట్టి రాబోయే తరం విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ రకంగా ప్రోత్సాహక సన్మానం చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో డాక్టర్ల సేవలు అందించాలని కోరుతున్నాం. నాకు రీసెంట్గా ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. దీన్ని ప్రోత్సహిస్తూ తులసి కుమార్ సార్ గారు నన్ను ఫెలిసిటేట్ చేయడం జరిగింది. వీళ్ళు నాకు విద్యా హై స్కూల్లో కూడా విద్యా బోధన చేశారు. వీరి ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఇక్కడ వరకు రావడానికి చాలా సాధ్యపడింది. మా పేరెంట్స్ మదర్ సుజాత గారు ఇంకా ఫాదర్ శ్రీనివాస్ గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు.